ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి? మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా! కేవలం దేవుని కృప. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా జరిగే యాక్సిడెంట్లు జరుగుతానే ఉన్నాయి. మనం జాగ్రత్తగా వెళ్ళినా ఎదురొచ్చే వాళ్ళు అజాగ్రత్తగా వచ్చుండొచ్చు కదా! మరి అంత అజాగ్రత్తగా వచ్చిన వాళ్ళ బారి నుండి కూడా తండ్రి మనల్ని కాపాడుకుంటా తీసుకెళ్తున్నాడు. కాపాడుకుంటా మన పనులకు తీసుకెళ్ళాడు. అంతే భద్రంగా మన గృహాలకు చేర్చాడు కదా! మరి అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే ఈ రోజంతా తండ్రి మనల్ని భద్రంగా కాపాడాడు. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా భద్రంగా కాపాడాడు తండ్రి. అందును బట్టి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్దాం. అలాగే ప్రార్థనలో ఏకీభవించే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, అసూయ కానీ ఏది పెట్టుకోవద్దు మనసులో. దానివల్ల మనకే నష్టం, ఎదుటి వాళ్ళకి నష్టం లేదు. మనకే ప్రార్థనలో కూర్చునే మనకే డబుల్ పనిష్మెంట్ వచ్చింది. మన ప్రార్థనకి జవాబు రాదు, సమస్యలకి పరిష్కారం రాదు. కాబట్టి ప్రశాంతంగా ఎవ్వరి మీద కోపం వద్దు. ఒకవేళ కోపం ఏదైనా సంఘటనలు, ఏదైనా సందర్భంలో కోపడినా కూడా వాళ్ళతో సమాధాన పడండి. అప్పుడు ప్రార్థనలో కూర్చోండి, ఖచ్చితంగా జవాబు వచ్చింది. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మేమింత క్షేమంగా నా తండ్రి, క్షేమంగా మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు. అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే ప్రభా మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళి రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో నా తండ్రి, మీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో నా ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేయండి, గొడవలు తీసివేయండి, మనస్పర్ధలు తీసివేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానం ఉండేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించండి ప్రభా. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శ్రమలున్నా సరే, ఎన్ని ఇబ్బందులైనా, ఆర్థిక సమస్యలైనా, అప్పులైనా, అనారోగ్య సమస్యలైనా, మొదట ఆ కుటుంబం శాంతి సమాధానంగా ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని శాంతితో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు నా తండ్రి. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఇంత మనశ్శాంతిగా, ఇంత ప్రశాంతంగా, ఇంత సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా మీ బిడ్డల కుటుంబాలను నా తండ్రి మరి శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి ఆత్మీయతలో ఎలా ఎదగాలో నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభా జ్ఞానాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదగాలని ఎవరైతే ప్రభా ఆసక్తిగా ఉన్నారో, ఎవరైతే నా తండ్రి మరి ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా ప్రభా. బిడ్డలకున్న ఆసక్తిని బట్టి నా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి నా తండ్రి. ఆత్మీయంగా మొదట ఎలా ఎదగాలో మాకు జ్ఞానాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి. ఈ లోకపరమైన జ్ఞానమే మేము మహాజ్ఞానంగా నా తండ్రి మరి అలా ప్రభా ఆలోచిస్తున్నామేమో. ఈ లోకపరమైన జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనం అన్నారు నా ప్రభా. వెర్రివాళ్ళం నా తండ్రి. దేని గురించి మాట్లాడాలో, దేని గురించి అడగాలో, దేని గురించి ప్రార్థన చేయాలో తెలియని వెర్రివాళ్ళం నా ప్రభా. మాకెప్పుడు ఏది అవసరమో నా తండ్రి అన్ని సమకూర్చే నా ప్రభా మీరున్నారు నా తండ్రి. కానీ ఏది అడగాలో నా ప్రభా మాకు తెలియట్లేదు నా తండ్రి. మీ చిత్తమే నా ప్రభా మా జీవితంలో జరగాలి నా తండ్రి. మా ఇష్టం కాదు నా ప్రభా. మరి ప్రతి ఒక్కరికి నా తండ్రి మారు మనసు దయచండి నా ప్రభా. ప్రతి ఒక్కరు వారి జీవితాన్ని మార్చుకునే హృదయాన్ని నా ప్రభా అనుగ్రహించండి నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి కుటుంబాలు కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, మేం కట్టుకుంటే నా ప్రభా ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి. కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా స్థిరంగా గట్టిగా ఉంటుంది నా తండ్రి. మా కుటుంబాలను మీరే కట్టమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఇంకా నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభా శాంతి సమాధానంతో నింపి ప్రతి ఒక్కరి
జీవితాలు నా తండ్రి, తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభా. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ మాటలు వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో, మా జీవితాలు ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు నా ప్రభా. మరి చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం కదా, సరిపోయిందని తృప్తి పడిపోతున్నాం. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అన్నారు, మాట మాత్రం వినలేకపోతున్నాం నా ప్రభా. దయచేసి క్షమించండి. మా జీవితాలు, మా ఆలోచనలు మార్చండి నా ప్రభా. మంచి జ్ఞానాన్ని, మీ జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ తెలుసుకునే జ్ఞానం మాకు ఇవ్వండి. మీ ఓర్పు, మీ సహనాన్ని నా ప్రభా, మీ పరిశుద్ధతను నా ప్రభా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు నా తండ్రి లేదు నా ప్రభా. అయినా సరే ఆశ మీరెంత సహించారు నా తండ్రి, సిలువలో ఎంత ఓర్చుకున్నారు, ఎంత సహించారు నా ప్రభా. ఓర్పు సహనంతో ఉన్నారు, క్షమించే మనసు మీరు కలిగి ఉన్నారు. ఎంత పరిశుద్ధంగా జీవించారు నా తండ్రి. ఒక మామూలు మనిషిగా ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా, ఎంత ఓర్పు సహనంతో నా ప్రభా, ఎంత ఓర్పుగా జీవించారు. అలాంటి జీవితాన్ని, అలాంటి మనసు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. లోకం వైపు బిడ్డలు చూడకూడదు, లోకాన్ని అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి లోక అవసరాల కోసం నా తండ్రి వాళ్ళ ఆలోచనలు పెట్టకుండా, లోకంలోనే నా తండ్రి బ్రతకకుండా, లోకస్తులను వెంబడించకుండా, లోకాన్ని ఫాలో అవ్వకుండా మిమ్మల్ని ఫాలో అవ్వాలి, మీ మాట చొప్పున నడుచుకోవాలి. ఎన్ని కష్టాలైనా సరే పర్వాలేదు, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా ముందున్నప్పుడు నాకు ఎన్ని కష్టాలైనా అవన్నీ తీర్చివేయగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రభా, మీ శక్తి ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకునే తెలివి, జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఓర్పు సహనాన్ని మాకు ఇవ్వండి. శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం. ఎన్నో గొడవలు అవుతున్నాయి, ప్రతిరోజు గొడవ అవుతుందని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. అపవాది చేతులు నా ప్రభా బిడ్డలు పడనివ్వద్దు నా తండ్రి. అపవాది చేతి నుండి బిడ్డలు తప్పించమని అడుగుచున్నాం. ప్రతి గృహాన్ని ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తితో నా తండ్రి మరి నింపమని అడుగుచున్నాం ప్రభా. మాకైతే అర్హత లేదు నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా ప్రభా. మీ పరిశుద్ధత పొందుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా ఆశ నా తండ్రి ఎలా జీవించాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత పవిత్రంగా ఉన్నాడు, ఎంత సహనం ఓర్పుతో ఉన్నాడు, ఎంత దీన మనసుతో ఉన్నాడు. అదే మనసు మాకు కూడా కావాలని నా తండ్రి ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మాకు మీరిచ్చిన ఆశను బట్టి నా తండ్రి మీకున్న ఓర్పు సహనాన్ని, పరిశుద్ధత నా ప్రభా మాకు కూడా నా తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నాం. అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మరి వీళ్ళ సమస్యలు నా తండ్రి, ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చి కాదు ప్రభా, నేనే పాటిదాన్ని, నేనేం చేస్తాను నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. నా దగ్గరకు వచ్చి కాదు నా తండ్రి, బిడ్డల పొరపాటు నా దగ్గరే పంపించారు. అవి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరిచ్చిన కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే వేదన పడుతున్నారో, భయపడిపోతున్నారో ప్రతి ఒక్కరితో నా ప్రభా మీరు మాట్లాడి నా తండ్రి ప్రతి ఒక్కరికి ఉన్న భయాన్ని మొదట తీసివేసి నా తండ్రి, టెన్షన్ని, నిరుత్సాహాన్ని తీసివేసి ప్రభా ధైర్యంగా నా తండ్రి ఎన్ని అప్పులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎంత అనారోగ్య సమస్యలైనా సరే నా తండ్రి నాకున్నాడు అని ప్రభా యోబు గారు ఎలా అయితే సహించారు, ఎంత ధైర్యంగా ఉన్నారు, ఎంత విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసాన్ని ఇచ్చింది మీరే నా ప్రభా. అటువంటి విశ్వాసాన్ని మాకు కూడా అనుగ్రహించండి. బిడ్డలు అధైర్యపడిపోతున్నారు, ప్రతి ఒక్కరికి ఉన్న భయాన్ని, టెన్షన్ని తీసివేయండి నా ప్రభా. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? నాదే తప్పు, నా సొంత ఆలోచనతో, నాకున్న వెర్రితనంతో ఇన్ని అప్పులు చేసుకున్నాను, నాదే తప్పు అని ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మరి తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి తప్పిపోయారు. వాళ్ళ సొంత జ్ఞానంతో, వాళ్ళ సొంత తెలివితో నా తండ్రి వ్యాపారం మొదలుపెట్టారు, గృహాన్ని మొదలుపెట్టి నా తండ్రి సగంలో ఆగిపోయి నా ప్రభా నష్టాల్లో ఉన్నారు, అప్పులు పాలైపోయారు. దయచేసి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు క్షమించండి నా ప్రభా. వారి తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. అటువంటి మనసు ఇచ్చిన దేవా దయతో బిడ్డలు చేసిన తప్పులు క్షమించి వారి కన్నీరు కారుస్తుండగా నా తండ్రి మరి దయతో నా ప్రభా కన్నీరు తుడిచి వారికి అప్పుడు తీరే దారి మీరే చూపిస్తున్నందుకు, చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అప్పటి వరకు నా తండ్రి బిడ్డల ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి. నిరుత్సాహాన్ని తీసివేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా, ప్రతి ఒక్కరి గర్భాన్ని నా తండ్రి మీరే నా ప్రభా. మరి ఆ గర్భంలో ఎటువంటి బుడగలు కానీ, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ప్రభా ఆ గర్భాశయంలో లేకుండా నా తండ్రి
ఎటువంటి నా ప్రభ లోపాలు నా తండ్రి లేకుండా శుభ్రంగా నా తండ్రి మరి గర్భాశయాన్ని ప్రభ పరిశుద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భాశయాన్ని మీరు ముట్టండి. గర్భాశయంలో ఎటువంటి మరి ప్రాబ్లం లేదమ్మా, ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారు అని ప్రభ ఒక మంచి గుడ్ న్యూస్ నా ప్రభ మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో నా ప్రభ అది పెద్దవాళ్ళకి లోబడకపోయినా మరి పొరుగు వారితో ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటున్నారు నా తండ్రి, సమస్తము మీకు మాత్రమే తెలుసు. వాళ్ళ మాట ఎలా ఉంటుంది, వాళ్ళ చూపు, వాళ్ళ ప్రవర్తన సమస్తము ఎరిగి ఉన్నదేవా. ఒకవేళ నా తండ్రి వాక్యం నుండి నా ప్రభ బిడ్డలు తప్పిపోయి లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, లోకంలో పడిపోయి ఉంటే నా ప్రభ మనుషుల మీద ఆధారపడుతున్నారేమో, వారు చేసిన తప్పు నా తండ్రి వారు గ్రహించుకుని దయతో నా ప్రభ బిడ్డలు జాలిపడి బిడ్డల మీద కనికరపడి నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని, తెలివిన ప్రభ బిడ్డలకు ఇవ్వండి. పశ్చాత్తాపడే హృదయాన్ని వారికి ఇవ్వండి. కఠినమైన హృదయాన్ని కరిగింప చేసిన ప్రభ పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. వారు చేసిన తప్పు వాళ్ళంతటా వాళ్ళే మరి ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వబోతున్నందుకు, ఇచ్చినందుకు మీకే స్తోత్రం నా ప్రభ. బిడ్డల మీద జాలిపడి కనికరపడి మరి గర్భాన్ని తెరిచిన తండ్రి ఒక మంచి శుభవార్త నా ప్రభ మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. గర్భాశయంలో ఏ ప్రాబ్లం లేకుండా నీటి బుడగలైనా సరే, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అయినా సరే యేసు నామములో స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి బిడ్డలకున్న అధైర్యాన్ని ప్రభ, నిరుత్సాహాన్ని, అసహనాన్ని తీసివేయండి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఇక లాభం లేదు కదా అని ప్రభ బిడ్డలు విసిగిపోతున్నారు నా తండ్రి. కానీ పరమ వైద్యులు మీరున్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని ప్రభ గ్రహించలేకపోతున్నారు. మనుషుల మీద ఆధారపడుతున్నారు. బిడ్డలకున్న ఆ అజ్ఞానాన్ని తీసివేసిన ప్రభా మీ పాదాల దగ్గర హన్న ఎలా అయితే నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉందో నా ప్రభా, మరి బిడ్డలకు నా తండ్రి అటువంటి హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. హన్నా గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభా. మరి బిడ్డల మీద జారపడి కనికరపడి వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో, మీ వాక్యం ప్రకారం ఎలా నడవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి నా ప్రభా. బిడ్డలు ఇంకా లోబడాలి, భర్తకు లోబడాలి, పెద్దవాళ్ళకు లోబడి ఇరుగు పొరుగు వారితో సమాధానంగా, ఓర్పు, సహనంతో ఉండేలా వాళ్ళని సరిచేసి నా తండ్రి మరి బిడ్డల గర్భాలను తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి మీ కృప వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె, మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డల చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు నా తండ్రి బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ కాపుదల బిడ్డలకు ఉంచండి. మీ ద్వారా మీరిచ్చిన బహుమానం బిడ్డలు పొందుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలు క్షేమంగానే ఉంటారు నా తండ్రి. ఎందుకంటే కొనుకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా నా ప్రభా మమ్మల్ని అంత జాగ్రత్తగా చూసేది మీరు మాత్రమే నా తండ్రి. మా తల్లిదండ్రులైనా, మా స్నేహితులైనా, బంధువులైనా అంత జాగ్రత్తగా చూడలేరు నా ప్రభా. కానీ మీరు ఒక్కళ్ళు మాత్రమే నా తండ్రి అంత జాగ్రత్తగా చూసుకుంటారు. అందును బట్టి మీకే స్తోత్రం. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ, మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభా. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత పెరుగుదల ఉండాలి, అవయవాలన్నీ నా తండ్రి సక్రమంగా మీ హస్తాలతో ప్రభా బిడ్డలు మరి నిర్మించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని నా తండ్రి ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ఇవ్వండి నా ప్రభా. మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, నార్మల్ డెలివరీ అయిందమ్మా. దేవుని కృప తండ్రి మా మీద జాలిపడి కనికరపడి ఎటువంటి అర్హత లేకపోయినా మేము అడిగినా కూడా మాకు నార్మల్ డెలివరీ నా బిడ్డకు దయచేశాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని ప్రభా సంతోషంగా అద్భుత సాక్ష్యాన్ని పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే నా ప్రభా ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగించింది మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభా. మరి బిడ్డలకున్న మీరిచ్చిన ఆశ చొప్పున నా తండ్రి బిడ్డల వివాహాలు భర్తకు లోబడే మనసు గల ఆమెని మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకొని ప్రభా ఎస్తేరు వలె అనుకువ కలిగి నా తండ్రి ప్రతి ఒక్కరికి లోబడి నా ప్రభా జీవించే అటువంటి మనసు గల ఆమె నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి నా ప్రభా మరి మీ మాటకు లోబడి భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తితో జతపరిచి నా తండ్రి ఆ కుటుంబ దంపతులిద్దరిని ప్రభా ఆశీర్వదించి మీ కృపలో, మీ చిత్తంలో నా తండ్రి బిడ్డను జతపరచమని అడుగుచున్నాం. మీరు జతపరిస్తే ఏ మనుషుడు కూడా విడదీయరు నా ప్రభా మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితే. ఎందుకంటే ఆ వివాహాలు మీ చిత్తంలో జరిగాయి కాబట్టి నా తండ్రి మరి బిడ్డలు క్షేమంగా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తరతరాలు ఆశీర్వదించబడతారు నా ప్రభా.
అలాగే వివాహం లేట్ అయిందని నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారో, ఇక వయసు దాటిపోతుంది కానీ వివాహం కావట్లేదని ప్రభా, మరి ఎందువల్ల ఇంత ఆలస్యం చేశారు మీకు మాత్రమే తెలుసు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, మాకైతే తెలియకపోవచ్చు, సమస్తము మీకు ఎరిగే ఉన్నది నా తండ్రి. రహస్యమందు మేము మాట్లాడుకునే, రహస్యమందు మేము చేసే పనులు కూడా నా తండ్రి మీ కంటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రభా. ఎందువల్ల వాళ్ళు డిలే చేసుకున్నారు మాకైతే తెలియదు, సమస్తము ఎరిగి ఉన్నది. ఒకవేళ తప్పు ఆలోచనతో నా తండ్రి డిలే చేసుంటే దయచేసి క్షమించండి, అది తప్పు కదా అని ప్రభు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. లోకపరంగా బిడ్డలు ఆలోచిస్తున్నారు, సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే, సెటిల్ అయిన తర్వాత గర్భఫలం పొందుకుందాంలే, సెటిల్ అవ్వాలి అని ప్రభు లోకస్తులాగా నా తండ్రి బిడ్డలు ఆలోచిస్తున్నారు. వెర్రి వాళ్ళం నా ప్రభు, లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రి వాళ్ళలాగే ఆలోచిస్తున్నాం. మా బలహీనతను, మా వెర్రితనాన్ని ఎరిగి ఉన్న దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి సరైన జీవిత భాగస్వామిని ప్రభా బిడ్డలకు చూపించి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మరి ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో నా తండ్రి, మీరే ఆ వివాహంలో ముందుంటే చాలు నా ప్రభ. కనాను పెళ్లిలో నా తండ్రి మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయిన నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చి ఆ లోటు అనేది లేకుండా చేశారు నా ప్రభ. ఘనంగా జరిగించారు, అందరూ ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. అటువంటి కృప నా తండ్రి బిడ్డలు కూడా అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి, కానీ ఆశ నా తండ్రి నాతో ఉంటే చాలు, నా బిడ్డ వివాహం చక్కగా జరిగిపోతుంది, ఏ లోటు నా తండ్రి రానివ్వడు, నా తండ్రి అన్ని నాకు సమకూరుస్తాడు అని ప్రభా బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మరి బిడ్డల ఆశ చొప్పు నా తండ్రి మరి వారితో మీరుండి నా ప్రభా ప్రతి ఒక్కటి సమస్తము సమకూర్చమని, ప్రతి అవసరత తీర్చమని ప్రభా. ఏ లోటు లేకుండా, ఏ ఆటంకాలు అడ్డంకులు, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఆ వివాహాలు నా తండ్రి మీరే నా తండ్రి ఆ వివాహంలో ఉండి సక్రమంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే వివాహం అయిన తర్వాత ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి గర్భఫలం నా తండ్రి ఆ బహుమానం బిడ్డలకు అందజేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులు, ఆర్థిక సమస్యలు నా తండ్రి, మరి ఆర్థిక సమస్యలతోనే నా ప్రభా బిడ్డలు అల్లాడిపోతున్నారు. ఉద్యోగాలు, పనులైతే చేస్తున్నారు కానీ ఆ పని, ఆ వచ్చిన జీతాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియట్లేదు నా ప్రభా. మాకున్న జ్ఞానం వెర్రితనం నా తండ్రి, మీ జ్ఞానం నా తండ్రి పరలోక జ్ఞానాన్ని ప్రభా మీ చిత్తం అయితే మాకు అనుగ్రహించు నా ప్రభా. వచ్చిన జీతాన్ని ఎలా సర్దుకోవాలి, ఎలా వాడుకోవాలి, అనవసరమైన ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి అనే ప్రభా తెలివి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఆలోచించాలి నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభా తెలివిగా ఆలోచించి నా తండ్రి కుటుంబాలు కట్టుకునే హృదయాన్ని ప్రభా, కుటుంబాలు ఆర్థికంగా నా తండ్రి నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా నా తండ్రి చేసిన కష్టార్జితాన్ని ఎలా సద్వినియోగం, ఎలా ఖర్చు పెట్టుకోవాలో, చక్కగా ఎలా ఖర్చు పెట్టుకోవాలో బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి సమస్యలు వచ్చినప్పుడు సమస్య గురించి వాళ్ళు ఆలోచించొద్దు, సమస్య తీసేయమని ప్రభా బిడ్డల ప్రార్థన మీకు మొరపెట్టొద్దు. ఆ సమస్య రావడానికి నేనే కారణం తండ్రి, నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, నేను నీతిమంతురాలు కాదు, మీరు నాకు నా విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, నేనెంత నీతిమంతురాలు, నేనెంత భక్తి గలవాడిని అని ప్రభా బిడ్డలు గ్రహించుకొని నా తండ్రి నేనెక్కడ జారిపోయాను, నా మాట వలన, నా చూపు వలన, నా ప్రవర్తన ద్వారానైనా, నా ఆలోచన ద్వారానైనా ఎక్కడో నేను జారిపోయి ఉంటాను, అందుకే నాకు ఈ పరిస్థితి అని ప్రభా బిడ్డలు గ్రహించుకొని వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. ఆ తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి, గ్రహించుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. వారి సొంత తెలివితో నా ప్రభా, వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి మీద నేను ఆధారపడితే చాలు, నా తండ్రి నా ముందుంటే చాలు, నా వ్యాపారం అభివృద్ధి చెందింది. నేనే నా సొంత తెలివితో నా వ్యాపారాన్ని మొదలుపెట్టి సగం నష్టాలతోనే వచ్చేసింది, నష్టాలతో ఆగిపోయింది నా వ్యాపారం అని ప్రభ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి దయతో నా ప్రభ బిడ్డలు చేసిన తప్పులు క్షమించి మరలా ఆ వ్యాపారాన్ని మరలా తిరిగి ప్రారంభించి నా ప్రభ 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలింపజేయమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా ప్రభ, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ నష్టాల్లో ఉండిపోయారు నా తండ్రి, మరి కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టారంటే అది మీరిచ్చిన ఆలోచనే, మీరిచ్చిన ఆలోచన చొప్పున ప్రతి సలహా కూడా మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకోవాలి. మనుషుల మీద నేను ఆధారపడను, మనుషుల వైపు నేను చూడను, నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటే చాలు, ఖచ్చితంగా నాకు సరైన
సలహా నా తండ్రి నా ద్వారా నేను పొందుకుంటాను అనే ప్రభా జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా తండ్రి వ్యాపారంలో ఎటువంటి నష్టం రాకుండా ప్రభా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎన్ని లాభాలు వచ్చినా, ఎంత ఘనత వచ్చినా, ఎంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చినా సరే, ఎంత పెద్ద కంపెనీ స్థాపించినా సరే, ఇదంతా నా సొంత తెలివి, నా సొంత జ్ఞానంతో నేను ప్రారంభించింది కాదు. నా తండ్రి నా మీద జాలిపడి, నా మీద కనికరపడి, నన్ను నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చాడు నా తండ్రి. నేనే పాటి వాడిని, నేనే పాటి దాన్ని అని ప్రభా ప్రతి ఒక్కరు తగ్గింపు మనసు, తగ్గింపు దీన మనసుతో నా తండ్రి మీకు కృతజ్ఞత చెప్పేలా అటువంటి హృదయాలు బిడ్డలకు ఇవ్వండి. గర్వం, అహంకారం అనేది మాకు రానివద్దు ప్రభా. గర్వాన్ని ప్రభా, గర్విష్ఠులో గర్వాన్ని నడిచి గద్దెలను దింపుతానన్నారు. అటువంటి గర్వం మాకొద్దు. పడిపోవడానికి ముందు నా ప్రభా అహంకారమైన మనసు నడిచిద్దన్నారు. అటువంటి అహంకారం మాకొద్దు నా ప్రభా. మీ నుంచి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు. అది ఆస్తిపాస్తులైనా, అంతస్తులైనా, మంచి పేరు ప్రతిష్ట అయినా, మంచి జ్ఞానమైన నా తండ్రి, మంచి జాబ్ అయినా, మంచి జీతమైన నా ప్రభా, మంచి ఇల్లైనా నా ప్రభా, ఏది కూడా మీ నుంచి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా ఆశ మేము మరణించే వరకు కూడా మిమ్మల్నే కనిపెట్టుకొని, మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండాలని ప్రభా ఆశ కలిగించిన దేవా, ఆశ చొప్పున నా తండ్రి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా, ఎన్ని అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా మీ నుంచి దూరం చేసేది ఏది కూడా నా తండ్రి మాకొద్దు నా ప్రభా. ఎన్ని సమస్యలు ఉన్నా సరే నా తండ్రిని నేను కనిపెట్టుకుని నా తండ్రితోనే నేను ఉండాలి అనే హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా తండ్రి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, మరి యూరిన్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో, వెన్నెముక ఆపరేషన్ చేసి నా తండ్రి కుట్లు ఎవరికైతే పట్టాయో నా ప్రభా, అలాగే గుండె జబ్బులతో బాధపడేవాడు, క్యాన్సర్తో బాధపడేవాడు, లంగ్ క్యాన్సర్ అయినా, ఎన్ని రకాల క్యాన్సర్ అయినా, కీమోథెరపీ చేపిస్తున్నా సరే నా ప్రభా, మరి ప్రతి ఒక్కరు నా తండ్రి, మరి లెప్రసీతో బాధపడేవాళ్ళు నా ప్రభా, పెరాలసిస్తో బాధపడేవాళ్ళు, మెడ నొప్పి నా తండ్రి, అలాగే నా ప్రభా గ్యాస్ ట్రబుల్తో, మరి ఇంకా గొంతు నొప్పితో నా తండ్రి, థైరాయిడ్ సమస్యతో నా ప్రభా, ఇంకా ఎన్నెన్ని సమస్యలతో బిడ్డలు ఫిట్స్తో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. మాదే తప్పు నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. హాస్పిటల్లో ఉన్నారమ్మా, ఐసీయూలో ఉన్నారమ్మా, కోమాలో ఉన్నారని నా ప్రభా, బిడ్డలు నా తండ్రి భయపడుతున్నారు. బిడ్డలకున్న భయాన్ని, అధైర్యాన్ని తీసివేసిన ప్రభా, మీ ఎడల నమ్మకం, విశ్వాసాన్ని బలపరచు నా తండ్రి. నేనేం చేయగలను, నేనే పాటిదాన్ని నా ప్రభా, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. మీ మీదే బిడ్డలు ఆధారపడాలి, నా మీద, మనుషుల మీద కాదు నా ప్రభా. బిడ్డలు మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల వైపు వాళ్ళు చూడద్దు. ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా వాళ్ళకి స్వస్థత వచ్చింది అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు. నా తండ్రి పాదాల దగ్గర నేను కూర్చుంటే ఖచ్చితంగా నా వాళ్ళకి స్వస్థత వస్తుంది అనే ప్రభా హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి, కనికరపడి నా ప్రభా, ఎవరెవరు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి వారు చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి, బిడ్డలకి సంపూర్ణ స్వస్థత నా ప్రభా దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మాట మాత్రం సెలవిస్తే చాలు నా ప్రభా, మీ చూపు బిడ్డల మీద ఉంటే చాలు నా ప్రభా, మీ వస్త్రపు చెంగు ముట్టినా చాలు నా తండ్రి. మిమ్మల్ని పట్టుకునే, మిమ్మల్ని ముట్టుకునే అర్హత కూడా మాకైతే లేదు నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళ మా తప్పులే నా తండ్రి. ఇంత భయంకరమైన పరిస్థితి రావడానికి కారణం మాదే తప్పు నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా. బిడ్డల మీద జాలిపడి, కనికరపడి నా ప్రభా, బిడ్డల మీద ప్రభా మీ హస్తం ఉంచి నా తండ్రి, బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే ఈ రోజంతా నా తండ్రి ఏదైనా విషయంలో నా ప్రభా మీ నుండి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మా వల్ల ఎవరైనా, మా తోటి వారు కానీ, మా ఇంటిలో వాళ్ళు కానీ, మా బంధువులు కానీ ఎవరైనా ప్రభా, మరి ఎవరినైనా మా మాట వల్ల, ప్రవర్తన వల్ల ప్రభా ఎవరినైనా బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి. మొదట వాళ్ళతో నేను సమాధాన పడాలి, తర్వాతే నా తండ్రి దగ్గర నేను కూర్చోవాలి అనే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని గ్రహించుకునే ఆ తెలివిని ప్రభా మాకు ఇవ్వండి నా తండ్రి. మొదట వాళ్ళతో సమాధానపడి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడిన తర్వాత వచ్చిన ప్రభా, మరి మీ మందిరంలో, మీ ప్రార్థనలో నా తండ్రి మీతో మాట్లాడే అవకాశం నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఆ మనసు వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం. పడకల మీదకి వచ్చిండగా సుఖమైన నిద్ర, చురుకైన మేలుకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నా ప్రభా గాఢ నిద్ర మీరు దయచేయండి. నిద్రలేమి సమస్యలు అనేవి ఎవ్వరికి రాకుండా నా ప్రభా, మరి నిద్రపోయి ఎన్నో
నెలలైందని ప్రభు, ఎన్నో రోజులైందని ప్రభు ఆ బిడ్డలు బాధపడుతున్నారు. మరి అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు నా తండ్రి తెలియట్లేదు ప్రభు. అపవాద శక్తులు, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు అనేవి బిడ్డల గృహాల్లో లేకుండా నా ప్రభు, మరి సాతాను శక్తులను శోధిస్తున్నాయని భయపడుతున్నారు నా తండ్రి. సాతాన్ని ఎదిరించగల శక్తి నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నా తండ్రి నాతో ఉన్నాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు పిరికిదానిలాగా నేనెందుకు ఉండాలి? నా తండ్రి అంత గొప్ప సర్వ సృష్టికర్త నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో నింపమని అడుగుచున్నాం. అపవాదను ఎదిరించగల శక్తిని ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభ, మరి మా పడకల చుట్టూ, మా చుట్టూ మీ రక్షణ కంచెవేయమని ప్రభ, సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.